ఏయ్ సుజాత, ఏమిటిది? పెళ్లి రోజు కన్నీరేమిటి? ఇది బాధతో వచ్చే కన్నీరు కాదండి. ఎక్కడో దుమ్ములోనో ధూళిలోనో పడి ఉన్న నన్ను తీసుకొచ్చి నాకు హోదానిచ్చి మీ అర్థాంగిగా నాకు స్థానాన్నిచ్చినందుకు కృతజ్ఞతతో వచ్చే కన్నీరు. మళ్ళీ మొదలెట్టావా ఫ్లాష్ బ్యాక్? చూడు సుజాత, పెళ్ళి మనకి నేళ్లేనా, మనం ఇంకా భార్యాభర్తలం కాలేదు. అదేమిటి? అవును మరి, భార్యాభర్తల మధ్య ఈ క్షమాపణలు కన్నీళ్లు ఉండవు, ముద్దులు ముచ్చట్లే ఉండాలి. అవును మమ్మీ, డాడీకో ముద్దు నాకో ముద్దు ఇచ్చేయి. రే, మమ్మీని మర్యాద గడితే వదరా, మనం బలవంతంగా తీసేసుకోవడమే. సుజాత, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. ఇవాళ పెళ్లి రోజు. సాయంత్రం 6 అయ్యేసరికి ఇంట్లో ఉంటాను. ఓకే, బాయ్. రేకులు ఏమిటి ఇలా రేకులు అరిగిపోయి? కృష్ణ, ఆ స్క్రూ డ్రైవర్ ఎలా పట్ట? కృష్ణ, వస్తున్నా. ఈ కేర్లేంటి ఒకదాని కూడా సంబంధం లేకుండా ఎలా కలిసిపోయాయి? ఇదిగా ఆ కటింగ్ ప్లేయర్ లా పట్టాలే, చెప్తాను దీని పని. అబ్బా, అయ్యో, ఈ సాలిగూడు ఏంటి ఎక్కడ ప్లేస్ ఇక్కడ పెట్టేసింది ఫ్యామిలీ. ఇదిగా ఆ సుత్తెలా పట్టాలే, చెప్తాను దెబ్బ వేస్తాను. సుత్తెక్కడే? అదే పచ్చడి బండే. పొద్దునే పెట్టాడు పెంట, ఎంత బరువు ఉందో. అవును బావా, ఈ పచ్చడి బండ్లతోనూ రుబ్బురోల పత్రాలతోనూ రిపేర్లేంటి? నెక్స్ట్ మంత్ మంచి కేసు రాని టూల్స్ బాక్స్ కొంటాను. అద్ద నా బండికి ఏ గాడి క్షవరం అని. వాట్ డు యు మీన్? లేకపోతే ఏంటి ఈ డాక్యుమెంట్ పెట్టుకొని? నాది డొక్యుమెంటా? yes. దీనికి ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలుసా? మహమ్మద్ అలీ. ఆ తర్వాత దాదా పాల్కే వాలా, ఆ తర్వాత కిషోర్ కుమార్. చల్తీకా నామ్ గాడి సినిమా అసలు దీంతోనే తీద్దాం అనుకున్నారు, రిచ్ అయిపోతుంది కదా వదిలేశారు. రిచ్ అయిపోతున్నాను కాదు, పిక్చర్ ఫ్లాప్ అయిపోతున్నాను అంత కట్టుంటారు. ఈ డొక్యుమెంట్ కొంటే అద్దనా కూడా రాదు. ఏంటే ఉన్న పడాన 1,25,000 కొంటామని కో అంటే 1,00,00,000 మంది లైన్ లో ఉన్నారు. ఏది ఓసారి చూద్దాం. ఆయన ఆన్లైన్. అవును. కో ఏంట్రా ఇది పాత సామానా? యాంటిక్ రా, యాంటిక్. తాజ్ మహల్, కృష్ణదేవరాయల కత్తి, దేవదాస్ కొట్టి పారేసిన మందు బాట్లు, హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు, ఇది అంతే. పాత సామాన్లు కొంటా. చెవి కోసిన మేకలాగా, అరిగిపోయిన రికార్డు లాగా, మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తామే. నువ్వు మనిషి కాదు. పాత సామాన్లు కొంటా. కొంటావు కొంటావు, నేను అసలు అమ్మితేగా. ఇదిగో చూడు, నాకు ప్రమోషన్ వచ్చి నేను ఈ జిల్లా జడ్జినైనా సరే ఈ కారు అమ్మనుగా అమ్మను. పాత సామాన్లు కొంటా. నీ అమ్మ కడుపు కాలా, నాకు 7 లాక్స్ ఉందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. పాత సామాన్లు కొంటా. కొంటావే? కొంటావు కొంటావు. గోపాలకృష్ణ గారు ఇలా? అవునండి. సుజాత గారు ఉన్నారా? పిలుస్తావా బాబు? సుజాత. మమ్మీ ఫోన్. హలో. సుజాత గారా? ఎస్. గోపాలకృష్ణ తండ్రి తమ్ముడు ఇంకా రాలేదు. వాళ్ళు లేకుండా దహనం చేస్తే మాట పడాల్సి వస్తుందేమో. కబురు చేశాం కదండి, ఊళ్ళో ఉంటే ఈ పాటికే వచ్చి ఉండేవాళ్ళు. చేయగలిగిందేమో, మాటో మంచో మనమే పడదు. కోడల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉందండి. బొత్తిగా లోకజ్ఞానం తెలియని పిల్ల, వీడ పసిగుడ్డు, లంకంత కొంప బోళ్ళంత ఆస్తి. ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం అండి నాదుడు లేకపోయాక. ఓ పని చేద్దామండి, ఈ బాధ్యతలన్నీ చూసుకోవడం మా కోడల పిల్ల వల్ల అయ్యే పని కాదు, కానీ అవన్నీ మా ఆదిబాబుకి అప్పగిస్తాను. గోపాలకృష్ణ బతికుండగా పలకరించడానికి కూడా వచ్చేవాడు కాదు, ఇప్పుడు బాధ్యత అంతా నెత్తినేసుకుంటున్నాడు. అదే నాకు అర్థం కావడం లేదండి. బంధుత్వాలు నమ్మకూడదమ్మా. కొడుకైనా సరే కరువు పెట్టిన మరుక్షణం ఆస్తి కోసం కోర్టుకు ఎక్కుతున్నాడు. ఇది కర్ణాటక గవర్నమెంట్ కి చాలా బాగుందమ్మా. అయితే నువ్వే సొంతంగా మెయింటైన్ చేసుకుంటున్నావు అనమాట. ఆ ఫ్యాక్టరీ కూడా చాలా బాగుందమ్మా. నాకు కావాల్సింది కూడా అదేనమ్మా. కూర్చో 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 కూర్చో. మా గోపాలకృష్ణ పోయినంత మాత్రాన వాడి కంపెనీలన్నీ మూతపడితే వాడి ఆత్మకు శాంతి ఉండదు. కాకపోతే ఈ బిజినెస్ అంతా చిన్నది చితకది కాదు, ఎన్నో బాధ్యతలు. దీన్ని నిర్వహించాలంటే తెలివితేటలు ఉండాలి, చాకచక్యం ఉండాలి, పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి, స్టాక్ ఎక్స్చేంజ్లు. అబ్బో, మొగాళ్ళం మాకే కంగారు పుడుతూ ఉంటే ఆడదొక్కటివి నువ్వేం చేయగలవమ్మా? అందుకని నేను బాగా ఆలోచించి ఈ బాధ్యతలన్నీ ఆదిబాబుకి అప్పచెప్దాం అనుకుంటున్నాను. అంచేత
పవర్ ఆఫ్ అటార్నీ వీడికి అంటగడితే వాడితో వస్తాడు. నేను ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. ఏమమ్మా నీ ఇష్టం, ఉందే ఉంది. ఓ మాట సహాయం చేసేవాళ్ళమే కానీ కావాల్సిన దానికి కనుక సహాయం చేద్దాం అనుకున్నాం. కంగారు ఏం లేదమ్మా, ఈ నిర్ణయమే మా నిర్ణయం. నాకు ఆయనకి పెళ్లి జరగలేదట. అసలు మా సంబంధమే చెల్లదట బాబాయ్ గారు. ఎంత అన్యాయం! చూడమ్మా, ఈ ఆస్తి మీద సర్వ హక్కులు నీవి. ఇదంతా నీ భర్త స్వార్జితం. నీకేం భయం లేదమ్మా. మంచి లాయర్ను చూసి వీళ్ళకి సమాధానం చెప్పు. అన్నట్టు మన గోపాలకృష్ణ ప్రాణ స్నేహితుడు, మన కంపెనీ లాయరు బసవరాజు నీకు తెలుసుగా. అతనితో చెప్పావంటే వెళ్ళి వీళ్ళ నోరు మూయిస్తాడు. మిస్టర్ బాలరాజు, బాలరాజు. ఏటా గుసగుసలు? అవతల మన జడ్జి గారు పిలుస్తున్నారు. ఆర్డర్, ఆర్డర్. నువ్వు అలా పిలవకూడదు. అలాగా? ఏమండి అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయం వేసేది. ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయం వేస్తుంది. పైగా పేరు మహంకాళి. వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేదయ్యా బాబు. మహంకాళి. అమ్మవారన్నా మహంకాళి అన్నా ఒకటేనయ్యా. కళ్ళు పోతాయి. చంపలేసుకో, చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది, నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబోయ్, తల నేను నరకడం ఏంటయ్యా బాబు? తల నరకటం కదయా, తల కాదు, వల, కల, అరటి గెల. ఓ నిందాగలయ్యా, ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్, ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? యువర్ ఆనర్, ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం. ఏంటి టెర్రరిస్టా? ఎస్. ఇతని ముఖం చూస్తుంటే అరటి కెలలే కాదు, దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు. ఈనాడు, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపణ కూడా అందుచేత యువర్ ఆనర్, ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాలరాజు, నా డబ్బు వేసేసి నన్నే కేసు ఎక్కిస్తావంటా? అలాగా? ఏడు ఒకసారి చూపించు, దండం పెట్టుకుంటా. అయ్యో పాపం, ఎవరినో? ఎవరినంటే నిన్నే. నన్నా? ప్లీజ్, తను వదులు ప్లీజ్. నిన్నోదలను, నిన్నోదలను, నిన్నోదలను. నీ తల నేను నరికేస్తాను. తను వదులు ప్లీజ్, తను వదులు ప్లీజ్. నిన్నోదలను, నిన్నోదలను, నిన్నోదలను. నీ తల నరికే తీరుతాను రా. నరికేసి ఏ కీలు కాకీలు తీసేసి కాకులు కేకట్లు చేస్తాను రా. నేనంటే ఎవరు అనుకున్నావురా? ఏంటమ్మా, చెట్టు కింద ప్లేటర్ని చెట్టు అంత ప్లేటర్ పట్టుకుని గుద్దేశావు? సారీ అండి, నన్ను రౌడీలు ఎవరో తరుముకొస్తున్నారు. రౌడీయా? మంది సేమ్ కేసు. ఎక్కడి? థ్యాంక్స్ అండి. అయ్యో, కారు ఆగిపోయింది. ఆ పాచమ్మలాడు వచ్చేస్తానేమో. లేదురా రే, నేనే ఆపేశాను. కావాలని నేనే ఆపేశాను రా. ఆ డోర్ మీకు రాదు, నేను తీస్తాను. దిగండి. ఇప్పుడు చెప్పండి, ఆ మహంకాళి గారు మన ఎందుకు తరుగుతున్నాడు? మహంకాళి ఎవరు? నన్ను తరుముకొస్తున్నది నలుగురు రౌడీ. నలుగురు రౌడీలా? అయితే మీకన్నా నేనే బెటరు. అవును, ఎందుకు తరుగుతున్నారు? నాకు తెలియదండి. ఎవరో ఏమిటో తెలియకుండా తరుగుకొస్తున్నారా? మీ కేసు కంటే నా కేసే బెటర్ అండి. ఈ కేసులో చెయ్యి ఖాళీ లేదు, తర్వాత కనిపించమ్మా. మీ కేసు అడుక్కు తినే వాళ్ళకి వరుసలు ఒకటి, ఖాళీ లేదని చెప్పాను కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏమిటే అవతారం?
నిన్ను రక్షించబోయి నేను ఇరుక్కుపోయాను అంతే. ఆ మహంకాళిగాడు నన్ను రేవెట్టేశాడు బావా. అమ్మో ఇక్కడ సెటిల్ అయిపోయినట్టు. ఇన్నాళ్ళు చాలా గౌరవంగా బ్రతికిన మీ కుటుంబం నీచమైన ఆస్తి కోసం కోర్టుకెళ్ళడం నాకు నచ్చలేదమ్మా. ఆస్తి న్యాయంగా మాకు రావాల్సిందే కదండి. న్యాయాన్యాయాల విషయాలు ఇక్కడ ఎందుకు కానీ చూడండి సుజాత గారు, గోపాలకృష్ణ నాకు ప్రాణ స్నేహితుడు. అలాగే వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా నాకు బాగా చనువుందండి. పొడుగుపోయి పుట్టెడు దుఃఖంతో ఉన్నారు ఆయన. పాప అటువంటి ఆయన అలా రచ్చకెచ్చడం అమానుషం కదండి. మీ పెళ్లి జరగడం ఎంతమంది చూశారు? అసలు ఎవరండి సాక్ష్యం? సార్ అది అబద్ధాన్ని మీకు తెలీదు. మా పెళ్లికి మీరు రాలేదు, మీకన్నా సాక్ష్యం. ఏమిటి నేనా? బాలేవారే చూడండి, నేను పాపులర్ లాయర్ని, అంతేకాని అణాకి అర్ధనాకి దొంగ సాక్ష్యాలు చెప్పే రకాన్ని మాత్రం కాను. బసవరాజు గారు ఏమిటండి ఇంకా ఆలోచిస్తున్నారు? ఇక మీరు వెళ్తాను సార్. మీరు మా ఆయనకి బెస్ట్ ఫ్రెండ్, పైగా అడ్వకేట్. కోర్టులో న్యాయాన్ని కిలోల లెక్కన తూకం వేస్తున్నారంటే ఏమో అనుకున్నాను. కబేళాలు ఇక్కడున్నాయన్నమాట. మీరు నా కేసు టేకప్ చేయాలి. కేసా? నేనా? ఓ మై గాడ్. మీ కేసు విషయంలో పెద్దగా తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదండి. పైగా రెండో కంటికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటేనో మూడో కంటికి తెలియకుండా గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటేనో ఆలోచించాలి కానీ. ఏం కృష్ణ? మరీ అలా తీసిపడేయకండి సార్. లక్షలతో వ్యవహారం. వాళ్ళ మామగారు రాక్షసుని చెప్తున్నారు. పైగా మనకు ప్రత్యర్థి బసవరాజు. ఏ బసవరాజుకి ఏమైనా కొమ్ములున్నాయా? పైగా వాళ్ళ మామగారు ఊరికే బెదిరిస్తున్నారంతే. ఏమంటారండి? మా వివాహం జరిగింది గుళ్ళోనే, తర్వాత రిజిస్టర్ కూడా చేయించాం. ఇంకే కేసు దూది పింజరా ఎగిరిపోయిందండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమేమిటయ్యా, శ్రీకాంత్ పోయాడు. పోయాడా? ఎప్పుడండి పాపం? పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా? వికెట్ పడిపోవడం వల్ల పోయాడు. ఎవడా నువ్వు? బాలరాజునండి. బాలరాజువా? పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లా చెప్పు. మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్? పిచ్చా? చచా ప్రాణం. చూడండి యశ్పాదం గారు, 1980లో మ్యారేజ్ జరిగింది. దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. 1980 చాలా ఏళ్ళైంది. దొరకడం చాలా కష్టం. ఎలాగైనా వెతకండి ప్లీజ్. సారీ అమ్మా, రిజిస్టర్ అవ్వలేదు. సార్ కాస్త జాగ్రత్తగా చూడండి. చూడమ్మా, ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్ వదిలి పెవిలియన్కి వెళ్లాల్సిందే. అది రూలు. సార్ నేను ఒకసారి చెక్ చేసుకోవచ్చా? చేసుకోండి. మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే ఆయన లేదంటున్నారు సార్. పదం ఆ రిజిస్టర్లో పట్రా. అందులో లేదు సార్, నేను స్వయంగా చూశాను. రిజిస్టర్లో లేకపోతే మేమేం చేయలేం. ఐఎమ్ సారీ మేడం. ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా పోయింది. నాకేమీ తోచడం లేదు. What is this? Hello? Hello? What is this going on? Hello, please. Hello, brothers. సారీ అండి, నా వల్ల మీకు అనవసరంగా కష్టాలు. కోరి తెచ్చుకున్న తద్దినం నాకు తప్పుతుందా? అలా మాట్లాడకండి. అంతకంటే మాట్లాడటం నాకు రాదండి. వస్తే నేను లాయర్ ఎందుకు అవుతాను? నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటానండి. ఏంటి బావ నువ్వు చేసిన పని? లేకపోతే కేసు ఒప్పుకోమని ప్రాణాలు కొరికేస్తాను. అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధతి ఇది. చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతుందో. నన్నేం చేయమంటావే? ఆవిడ కన్నీటికి కరిగి ఈ కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత కొట్టేస్తారు. సార్ సార్, బాలరాజు గారు అంటే మీరేనండి? అవును నేనే. రాత్రి ఎవరో రౌడీలు సుజాత గారిని చితక్కొట్టేశారట. హాస్పిటల్లో ఉన్నారట. అయ్యో అలాగా? మగాడిని నన్నే పులుసులోకి ఎముకలు లేకుండా కొట్టేశారు. పద పద. ఒంటారు దాన్ని పట్టుకుని నానా హింసలు పెడుతున్నారు.
మీ అభిమాన థియేటర్ పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ లో దెబ్బకుట్ట దొంగల ముఠ, దెబ్బకుట్ట దొంగల ముఠ, వీరోచిత పోరాటాలు, కొత్త కొత్త ముష్టి యుద్ధాలు. ఈ కేసు నేను వాదిస్తాను సుజాత. మిమ్మల్ని నేను గెలిపిస్తానండి. ఆ రోజంటే పిరికితనంతోనూ భయంతోనూ అలా మాట్లాడాను. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు మహాత్ముడు. కానీ ఆ చెంప మీద కూడా కొడితే కొట్టడానికి ఇంకో చెంప మిగలేదు కదండి. అందుకే తిరగబడాలనుకుంటున్నా. ఎవరి జోలికి వెళ్ళని నన్ను ఎన్నిసార్లు చితక్కొట్టారు. మొదట్లో భయపడ్డాను, కానీ ఇప్పుడు పోయిందండి. అందుకే నేనే పోరాడదాం అనుకుంటున్నాను. బిలీవ్ మీ. అల్లి బిల్లి కలలా రావి, అల్లుకున్న కథలా రావి, అల్లి బిల్లి కలలా రావి, అల్లుకున్న కథలా రావి, మల్లెపూల చినుకై రావే, పల్లవించు పలుకై రావే, వేచే ఎదలో వెలుగై రావే. అల్లి బిల్లి కలలా రానా, అల్లుకున్న కథలా రానా, మల్లెపూల చినుకై రానా, పల్లవించు పలుకై రానా, వేచే ఎదలో వెలుగై రానా. కృష్ణ, ఏమిటే సర్టిఫికెట్ దొరికింది కదా అని పట్టపగల కళ్ళగంటున్నావా? టైం 10 అయింది తెలుసా? అలాగా 12 కదా బావా? నీ బొంద. కోర్టుకు టైం అయింది, బయలుదేరదామా? అలాగే. గోపాలకృష్ణ సుజాతకు పెళ్లి కాలేదనడానికి సాక్ష్యాధారాలు దొరకకుండా చేశారు మా ప్రత్యర్థులు. కానీ దొరికింది యువర్ ఆనర్. సుజాత మగబిడ్డను ప్రసవించినప్పుడు ఆపరేషన్ అవసరమైతే గోపాలకృష్ణ గారు స్వయంగా తనే వచ్చి హాస్పిటల్లో సంతకం పెట్టారు. ఇదిగోండి. ఎస్, ఇది గోపాలకృష్ణ పెట్టిన సంతకమే. ఎందుకంటే అతని ఆఫీసు రికార్డుల మీద పెట్టిన సంతకం నా దగ్గర ఉంది. ఇది ఖచ్చితంగా అతను పెట్టిన సంతకమే. సుజాత గారికి గోపాలకృష్ణ గారికి ఏ రకమైన శారీరక సంబంధం లేదని కానీ, ఆ పుట్టిన పిల్లవాడు వాళ్ళకు పుట్టలేదని కానీ నేను అనలేదు. చట్టపరంగా వాళ్ళిద్దరూ దంపతులు కాదన్నాను. లీగల్గా వాళ్ళ సంబంధం చెల్లదని నేనన్నాను. సంతకం సొంత పెళ్ళానికే కాదు, ఉంచుకున్న దాని సంతానానికి కూడా చెయ్యొచ్చు. వాళ్ళని ఎలా ఒప్పిస్తారో ఏం చేస్తారో అన్న విషయాన్ని రండి, కూర్చోండి, మీకోసమే చూస్తున్నా. అలా నిలబడ్డారేమిటండి? వచ్చి కూర్చోండి. ఎవరి పిల్ల? లేడీస్. ఎవరినండి? నన్నే. కాంప్రమైజ్ అయితే ఈవిడికి సరిపడేంత డబ్బు ఎలాగూ ముట్ట చెప్తారు. ఎందుకా మీరు పిలిపించింది? అసలే ఆకలి దంచేస్తుంది. మీరేదో పార్టీ ఇస్తామని ఫోన్లో అన్నారు కదా, అదేదో ఇచ్చేస్తే త్వరగా పుచ్చుకొని వెళ్ళిపోతాం. మేము ఇక బయలుదేరుతాం. బయలుదేరు బాబు. నీకెన్ని పనులు ఉన్నాయో నాకు తెలియకనా. కేసులు, సాక్షులు, జూనియర్ లాయర్లు, గోల. కాకపోతే వెళ్లే ముందు ఒక్క క్షణం ఆగేవంటే మా కోడలు పాత స్నేహితులు పరిచయం చేస్తాను. నీ కేసుకి ఏమైనా ఉపయోగించవచ్చు. ఏమిటమ్మా సుజాత అలా తెల్లబోతున్నావు? వాళ్ళందరూ నీకు తెలీదా? మీరు ఏ నరసింహారావు గారిని ఎస్ఐ సుజాత గారు వ్యభిచారం చేస్తుంటే వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవును సార్, నేనే అరెస్ట్ చేశాను. మీరు పంకజం గారిని రెస్క్యూ హోమ్ వార్డెన్. సుజాత జైలు నుంచి విడుదలైనప్పుడు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తే ఇదిగో ఇక్కడ ఉన్నారు. అవునండి, 1980 ఏప్రిల్ నెలలో వారం రోజుల పాటు మా దగ్గర ఉంది. తర్వాత గోడ దూకి పారిపోయింది. మళ్ళీ ఇప్పుడే కనిపించడం. ఇకపోతే వీరు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి,
సైకియాట్రిస్ట్. సుజాత గారు గాయపడ్డప్పుడు వీరే ఆవిడకి ట్రీట్మెంట్ ఇచ్చింది. అవునండి, తగ్గిపోతున్న దశలో మందులు ఇవ్వడం మానేశాను. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ నా దగ్గరకు రాలేదు. ఏమ్మా సుజాత, ఇందులో అబద్ధం ఏం లేదు కదా? పైగా వీళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగులు, అనవసరంగా కేసులు ఎందుకు ఇరుక్కుంటారమ్మా? సుజాత గారు, లాయర్ల దగ్గర డాక్టర్ల దగ్గర నిజాలు దాచడం వల్ల మీకే నష్టం అండి. చిచి, అయినా ఎందుకండి ఈ నటన, హిపోక్రసీ, దొంగ కేసులు? ఎవరిని మోసం చేద్దామని? మీ మీద నాకు గౌరవం పోయింది సుజాత గారు. ఐఎమ్ సారీ, నేను ఈ కేసు టేకప్ చేయలేను. అయినా ప్రతి అడ్డమైన వాళ్ళు... చూడండి, ఈ కేసు చేయమని మిమ్మల్ని అర్థించగలనేమో కానీ ఆజ్ఞాపించలేను. నేను చెప్పేది కూడా కాస్త విని నిజానిజాలు మీరే నిర్ణయించండి. విన్న తర్వాత మీ అభిప్రాయం మారకపోతే మీరు కూడా వాళ్ళలాగే చేయని వెళ్ళిపోండి. నేను కానాథని, లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్లో చదువుతూ పెరిగాను. నన్ను ఫాదర్ గేబ్రియల్ అత్యంత ప్రాణప్రదంగా చూసుకునేవారు. నేను చదువులో చురుగ్గా ఉండడంతో పై చదువులు కూడా చదివించారు. అకౌంటెన్సీలో డిప్లొమా పుచ్చుకున్నాక ఒకరోజు అకౌంటెంట్ పోస్టుకి ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ జరుగుతున్న ఆ హోటల్కి వెళ్ళాను. సార్ మీరు వెళ్ళండి. నేనా? మిస్టర్ సూరిబాబు సార్, వచ్చిన క్యాండిడేట్స్ లో 4 సెలెక్ట్ చేశాను. వాళ్ళు సాయంత్రం ఫైనల్ గా టెస్ట్ చేసి 2 అపాయింట్ చేయండి. ఓకే? అలాగే సార్. మేనేజర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి. సార్, హోటల్లో పోలీస్ రైడింగ్ జరుగుతుంది సార్. నిజమా? నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చాను సార్. బాగా జరిగిందా? అది కాదు సార్, వాళ్ళు నాకు జైలు శిక్ష వేసి రెస్క్యూ హోమ్కి పంపారు. కొన్నాళ్ల తర్వాత విడుదల చేశారు. ఫాదర్ దగ్గరికి వెళ్ళడానికి మొహం చెల్లక, ఎటు వెళ్ళాలో తోచక, దిక్కులేని దానిలా ఓ రాత్రిపూట వెళ్తుండగా అర్ధరాత్రి పూట అమ్మవారిలో ఎక్కడికో నర్తనశాలకేమోరా? అలాగా చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. రా అయితే డ్రాప్ చేస్తాం. వద్దు, నన్ను చేయకండి, వద్దు. మెంటల్ షాక్ వల్ల అమ్మాయి బాగా అప్సెట్ అయిందండి. కొన్నాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టారు. ఓకే సార్. కండిషన్ ఇప్పుడు చాలా బెటర్. మీరు తీసుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్ సార్. ఆ స్కౌండర్లు వెంటనే పని నుంచి డిస్మిస్ చేసేసాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా కంపెనీలో పనిచేయచ్చు. మానవతా దృష్టితో ఆయన నాకు ఉద్యోగం ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాననేసరికి నా నోట మాట రాలేదు. నా అదృష్టానికి పొంగిపోయాను. అయితే ఇంతలోనే నన్ను క్షమించండి. నిజానిజాలు తెలుసుకోకుండా మీ మీద పడిన నిందని నమ్మాను. నమస్కారం రాజశేఖర్ గారు, మీతో కొంచెం మాట్లాడే పనుంది. పర్లేదండి, నిలబడతాను. గోపాలకృష్ణ గారి పర్సనల్ డైరీలు కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఇస్తారా? ఫైల్స్ డైరీలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు వెళ్ళొచ్చు. హలో హలో హలో, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అది ఎవరికి లేదండి. అలెక్స్, వాట్ సార్? ఇలా దొంగ ఫోన్లు చేసిన వాళ్ళని సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? బ్రేకింగ్ ద లెగ్స్, కాళ్ళు విరగ్గొట్టడం, కికింగ్ ఆన్ ద స్టమక్, కడుపులో కసితీరా గుద్దడం, హిట్టింగ్ ఆన్ ద హెడ్, తల బద్దలు కొట్టడం. క్యారీ ఆన్. ఇవిగో బావా,
గోపాలకృష్ణ గారి పర్సనల్ ఫైల్స్ అన్ని ఈ డ్రాయర్ లో ఉన్నాయి. ఇదిగో. ఎవరి భగవంతం? అక్టోబర్ 2కి ఆయన జీవితానికి ఉన్న సంబంధం ఏమిటో నాకు తెలీదండి. కానీ భగవంతు అనే వ్యక్తి ఆయనకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అయితే అతను కలిస్తే మనకు ప్రయోజనం ఉండొచ్చేమో. అతని అడ్రస్ ఇందులో లేదు. ఇందులో ఉంటుంది. భగవంతం, రిషి వ్యాలీ. అమ్మో బాబాయ్, ఇదేంటి బావా, కార్ తుఫాన్ మైల్లో ఇలా వెళ్ళిపోతుంది. గేర్ మార్చావా, కార్ మార్చావా, లేక ఏకంగా ఇంజినే మార్చావా? 3 మార్చా మరదల, నా ప్రేమ వరదల, నా వీపు మీద దొరదల. అబ్బో, ఇదిగో అలెక్స్, కారు జోరెక్కిన కొద్దీ మా బావకి కవిత్వం కూడా కారుతుంది. తోలుచుండ ఈ బండి ఎట్లాగునో, అందుకే అన్నా నీది కుక్కల బండని. పాత సామాన్లు కొంటాం. తెలుసురా, నాకు తెలుసు. నేను ఆఫ్రికా ఖండానికే కాదు, అంగారక గ్రహానికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తామని. బతుకుంటే బలుసాగు తినైన భగవంతాన్ని వెతుక్కోవచ్చు. కానీ ఈడు నా సర్వేంద్రియాల్ని తుప్పట్టించేసి పటాన్ని కొనేసేటట్టున్నాడు. అర్జెంటుగా దీన్ని రిపేర్ చేయించకపోతే అవమానం తప్పదు. चलती का नाम गाड़ी, चला की वन लेडी, चलती का नाम गाड़ी, चला की वन लेडी, रंगेली जोड़ी బంగారు బాడి, వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి. అహో, ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా, దారి చెప్పవా చెప్పవా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ భగవంతం గారంటే నేనే. నమస్కారం అండి. నమస్కారం. ఇల్లు చాలా బాగుంది కదండి. బై ద వే, నా పేరు బాలరాజు, అడ్వకేట్. మీతో చిన్న పనుండి వచ్చాను. విస్కీ తీసుకుంటారా? దానికే ఉంది. ఆయన తీసుకోర్లేండి. భలే టేస్ట్గా ఉంది. తీసుకోండి. ఐ యామ్ అలెక్స్. ఇది నాకే. గోపాలకృష్ణ గారు ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు ఇక్కడికి వచ్చేవారు కదా? యు సీ మిస్టర్ బాలరాజ్, దేర్ ఇస్ ఎ స్మాల్ సీక్రెట్ బిహైండ్ ఇట్. దీని వెనక ఒక చిన్న రహస్యం ఉందయ్యా. బైది బాయ్, గోపాలకృష్ణ మీతో ఇక్కడికి వస్తానని ఏమైనా చెప్పాడా? వాడిని చూసి చాలా కాలం అయిందయ్యా. సారీ సార్, ఆయన పోయారు. మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాలి. ఒక్కసారి మాతో తిరుపతి వస్తారా? థ్యాంక్ యూ సార్. హలో ఏస్ పాదం గారు. హలో. ఏంటి 5 రోజుల మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారేంటి? ఎక్కడ సార్, హెవీ వర్క్స్. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అన్నట్టు సిస్టర్ బాగున్నారా? సిస్టరా? ఓహో, మీ సిస్టరా? ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగదగ మెరిసిపోతుంటాను. మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందే. బోళ్ళని పెళ్లిళ్ళు చేయిస్తుంటారు, బోళ్ళని సంతకాలు పెట్టిస్తుంటారు, అందులో కొన్ని చింపేస్తుంటారు. చూడు, సుజాత పెళ్లి జరిగిందా లేదా? ప్యాంట్ చిరిగిపోయింది. ఐ డోంట్ నో. నిజం చెప్పకపోయావో నీ పేరులో సగమే మిగులుతుంది. ఏ కీలు కాకీలు తీసేస్తాం. అలెక్స్. ఎస్ సార్. ఇలాంటి వెధవల్ని 999 సెక్షన్ ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? 4 బౌండరీస్ సార్. క్యారీ ఆన్. ఎస్ సార్. మిస్టర్ యశ్పాదం. ఎంత బరువు ఉందండి? ఇదిగో బెదరు, స్లో. ఎస్ పాదం గారు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. అలెక్స్ బౌలింగ్ ఎక్కడేస్తాడు ఏదో. ఇక్కడ కుమారి గారు కామెంట్ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఎందుకనే మంచిది. అబ్బా
కపిల్ దేవ్ లా వేసిన అవుట్ స్వింగర్ ని ఎస్ పాదం గారు మంచి స్వింగ్ తో పట్టుకోబోయారు, కానీ కడుపులో తగిలింది పాపం. ఇప్పుడు పూర్తిగా తెచ్చాను. ఇప్పుడు శ్రీ ఎస్ పాదం గారు అలాగే. సుజాతకు పెళ్ళయిందా? అయింది. రిజిస్టర్ చేయించారా? చేయించారు. పేపర్లు ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి, మేరీమాత బొమ్మ కింద. వెళ్ళి పట్రా. త్వరగా. యూస్లెస్ ఫెలో. మిస్టర్ బీ కేర్ఫుల్. అలాగే. ఆల్ ది బెస్ట్. ఇండియాకి మ్యాచ్ పోయింది, మనకు వాచిపోయింది. హలో, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సింహదే 4 కూల్ డ్రింకులు. ఏం పర్లేదు. ఆ రోజు అదే యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో ఆ వివరాలు చెప్తారా? ఆ రోజు నేను 4ంటికి వెళ్ళిపోయానండి. 4ంటికి? అవునండి. అలెక్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. అబ్బాయి ఏమిటండి అలెక్స్ మాటి మాటికి టెలెక్స్ లాగా? మీరు చెప్పేది నిజమేనండి. ఆ రోజు రాజశేఖరన్ గారు పెందలాడే ఇంటికి వెళ్ళిపోయారండి. అయితే జరిగింది ఏమిటో నువ్వు చెప్పు. ఆ రాత్రి ఏవో అర్జెంటుగా కాగితాల మీద సంతకాలు కావాల్సి వచ్చి సుబ్బారావు సంతకాలు ఎట్టమంటే అయ్యగారు ఇంటికి రమ్మన్నారండి. సుబ్బారావు ఇంటికి వెళ్ళారా? వెళ్ళారండి. ఆయన ఇక్కడ ఏం చేస్తుంటారు? అదేనండి టైపు. ఇప్పుడు ఆయన ఎక్కడ? ఆయన ఇప్పుడు సెలవులో ఉన్నారు కదండి. ఐసి. ఏం పడిపోయిందబ్బా? రివర్స్. ఓ మర్చిపోయాను, దీనికి రివర్స్ గేరే లేదు కదూ. ఆయన ఉంటే ఈయనెందుకని. నువ్వు నోర్మి. ఓ పక్క సైలెన్సర్ పడిపోయి నేను ఎడుస్తుంటాను. ఏది? అబ్బా ఎంత వేడిగా ఉందో. అనవేరా? అను, పాత సామాన్లు కొంటాం అను. అలెక్స్. ఎస్ సార్. ఏ సెక్షన్ కింద అయినా పర్వాలేదు, వీడిని ఏ కీలు కాకీలు ఇరిసేయి. నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళొస్తాను. Yes, sir. Now you relax. Thank you, sir. ఇప్పుడు నేను యాక్షన్ హీరోని. Stop, please. వెళ్ళేది ఆస్పత్రికేగా? అవును. రా, కార్లో డ్రాప్ చేస్తాం. అక్కర్లేదు. కానీ మాకు కావాలి. మర్యాదగా వచ్చి కార్లో కూర్చో. అలెక్స్. ఎస్ సార్. చూసావుగా, చాలా డేంజరస్ మ్యాన్. మీ ఆవిడ కంటే ముందు నీకు డెలివరీ అయిపోతుంది. ఇది గోపాలకృష్ణ సుజాతల మ్యారేజ్ సర్టిఫికెట్. వాళ్ళిద్దరికి పెళ్ళైందనడానికి ఆధారం. యువర్ ఆనర్, ఇది సుజాత బి సుబ్బారావుల మ్యారేజ్ సర్టిఫికేట్. ఫిబ్రవరి 1st వీక్న 1980లో గుంటూరులో జరిగిందనడానికి ఆధారం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లే 100 రూపాయలకు అమ్ముతున్న ఈ రోజుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ సంపాదించడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ నా కేసులో నిజం తేల్చడానికి నాకు సాక్షి అవసరం. మీరు అనుమతిస్తే ఐ వాంట్ టు ఎగ్జామిన్ బసవరాజ్ గారు. విల్ యూ ప్లీజ్ పర్మిట్ మీ? ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు మీ యువర్ ఆనర్. డోంట్ గెట్ ఎక్సైటెడ్. యువర్ ఆనర్, లాయర్ బసవరాజ్ గారిని ఎగ్జామిన్ చేయడం ఈ కేసుకు చాలా అవసరం. ఎస్, యు కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. గోపాలకృష్ణ సుజాతల పెళ్లికి ఈ లీగల్ అడ్వైజర్ గారు ఎందుకు వెళ్ళలేదో. వెళ్ళేవాడిని, కానీ వాళ్ళకి పెళ్లి జరిగిందని తెలిసింది ఇప్పుడే కదా. ఆన్సర్ టు ద పాయింట్ సార్. మీరు ఆ పెళ్లికి వెళ్ళారా లేదా? వెళ్ళలేదు. ఓ ఎస్, మీరు చాలా బిజీ మ్యాన్ కదా, అందుకని మీరు వెళ్ళుండకపోవచ్చు. నా కోసం ఇంకొకసారి గుర్తు చేసుకోండి, ఆ పెళ్లికి మీరు వెళ్ళారా లేదు. ఏ వేళాకోళంగా ఉందా? వెళ్ళలేదని చెప్పడంలా. సో యు ఆర్ షూర్ మీరు ఆ పెళ్లికి వెళ్ళలేదు? ఐ యామ్ డెడ్ షూర్ అబౌట్ ఇట్. వెళ్ళలేదు, వెళ్ళలేదు, వెళ్ళలేదు. ఓకే. మీ ముందు మరో బలమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ.
పోల్చుకున్నారా బసవరాజు గారు? ఇది డ్యూయల్ రోల్ కాదు, మీరే. ఇది గోపాలకృష్ణ సుజాతల పెళ్లి క్యాసెట్. తనకి ప్రాణమిత్రుడైన భగవంతం గారు ఈ పెళ్లికి రాలేకపోయేసరికి గోపాలకృష్ణ ఈ వీడియో క్యాసెట్ అతనికి పంపడం జరిగింది. ఆ క్యాసెట్ ఇది. యువరానర్, ఒక్క ఆడదాన్ని ఎంతమంది హింసించారు. ఆమె కన్నీటికే కాక శపించే శక్తి ఉంటే వీళ్ళందరినీ సర్వనాశనం చేస్తుండేది. కాబట్టి యువరానర్, ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీకు పెళ్ళై ఎన్నేళ్ళయింది? 23 ఏళ్ళయింది. మీ భార్య పేరు? వర్ధనమ్మ. మీకెంతమంది పిల్లలు? 2. వాళ్ళ పేర్లు? ఆదిబాబు, గోపాలకృష్ణ. జనరల్ గా పెద్ద పిల్లాడి పేరు ముందు చెప్తారు. అది ఇట్స్ ఆల్ రైట్. మీకు పుట్టింది సక్రమమైన సంతానమేగా? ఏమిటయ్యా నువ్వు వాగేది? అలా అని రుజువులేం లేవు కదా. అయినా కోర్టు వారు నమ్ముతారండి మీ పిల్లలేనని. 1966లో ఆదిబాబు మీకు పుట్టాడు కదా? అవును. అంటే గోపాలకృష్ణ ఆదిబాబు కవల పిల్లలా? గోపాలకృష్ణ ఆదిబాబు కంటే పెద్దవాడు. ఎన్నేళ్ళు? 11 ఏళ్ళు. అంటే 11 ఏళ్ల ముందు నుంచే వర్ధనమ్మ గారితో మీకు శారీరక సంబంధం ఉంది. బాబు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాటు సమాధానం చెప్పడంలోనా, పిల్లల్ని కండంలోనా? చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి? పెళ్లికి ముందు 5 ఏళ్ల నుంచే. ఐసి. ఇంతవరకు నేను గోపాలకృష్ణ మీకు అక్రమ సంతానం అనుకున్నాను. అసలు మీ సంతానమే కాదన్నమాట. అంటే వర్ధనమ్మ గారితో మీకు కనెక్షన్ రావడానికి పూర్వమే ఆమెకు 11 ఏళ్ల గోపాలకృష్ణ అనే కొడుకున్నాడు. చూడండి, మీ భార్య కొడుకుని మీ కొడుకుగా ఒప్పుకునే సహృదయం మీకున్నా కోర్టు వ్యవహారాల్లో చాలా అసహ్యంగా ఉంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రత్యేకమైన సాక్షిని ప్రవేశపెట్టబోతున్నాను. గోపాలకృష్ణ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? హి ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, బాల్యమిత్రుడు. ఐసి. గోపాలకృష్ణ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున విధిగా మీ దగ్గరికి వచ్చేవారు. అలా ప్రత్యేకంగా రావడానికి కారణం ఏమైనా ఉందా? ఆ రోజు గోపాలకృష్ణ తండ్రి పోయిన రోజు. తన తండ్రి సమాధిని చూడడానికి వచ్చేవాడు. గోపాలకృష్ణకి మీకు మధ్య రహస్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు గాని ఒక్క రహస్యాన్ని మాత్రం చాలా కాలం గుండెల్లో దాచుకుని చివరికి తట్టుకోలేక నాతో చెప్పాడు. ఒరే భగవంతు, ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఆత్మీయులు ఎవరు లేరురా. అలాంటిది నీ దగ్గర కూడా ఒక రహస్యం దాచాను. ప్లీజ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పుడు అది చెప్పుకోకపోతే నా గుండె పగిలిపోయేలా ఉందిరా. ఈజీరా, ఈజీ. అరే, అప్పుడు నాకు 10-11 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. శరభయ్య అనే నీచుడు మా ఇంట్లోకి జొరబడి మా నాన్నగారిని మంచి చేసుకుని మా అమ్మని ట్రాప్ చేసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు రా. అది నా దృష్టిలో పడి మింగలేక కక్కలేక బాధపడేవాడిని. ఆ శరభయ్య గారిని నరికి పోగులు పెట్టాలనిపించేది. కానీ అప్పుడు నేను చాలా చిన్నవాడిరా. ఆ పని చేయలేక ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చేవాడిని. ఒకరోజు ఆ శరభయ్య గాడు మా అమ్మ మా నాన్నగారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే ఆయన ఆవేశం తట్టుకోలేక కత్తితో తిరగబడ్డారు. కానీ ఆ శరభయ్య మా నాన్నను పొడి చేశాడు రా, చంపేశాడు. దట్ బాస్టర్డ్ హస్ కిల్డ్ మై ఫాదర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవంతం గారు చెప్పేది చూస్తుంటే అదేదో శరభయ్య గారు చేసినట్టు అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే పోలీసులు కోర్టులు శరభయ్య గారిని ఎందుకు వదిలేసినట్టు? అంత తెలివి తక్కువ వాళ్ళు. 100 మంది దోషులు వదిలేసినా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషిని శిక్షించకూడదనే న్యాయ సూత్రాన్ని అనుసరించి అతను తప్పించుకున్నాడు. సరే, హత్యలు అక్రమ సంబంధాలు అంటున్నారు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఆ రహస్యాన్ని శరభయ్య గారు దాచుకోవాలి, కానీ గోపాలకృష్ణ గారికి ఏం పనండి? ఇది అమానుషం యువర్ ఆనర్. ఇట్స్ మోస్ట్ ఇన్ హ్యూమన్. తన తల్లికి అక్రమ సంబంధం ఉందని తెలిసిన ఏ కొడుకైనా బాధతో ఆ రహస్యాన్ని గుండెల్లో దాచుకుంటాడే తప్ప బట్టబయలు చేయడు. ప్లీజ్ ప్లీజ్. భగవంత్ గారు ప్లీజ్ కంట్రోల్ యువర్, ప్లీజ్. మాచర్ల రాజశేఖరం, మాచర్ల రాజశేఖరం, మాచర్ల రాజశేఖరం. చూడండి రాజశేఖరం గారు, హత్య జరిగిన రోజున శరభయ్య గారు ఆదిబాబు మీ ఆఫీస్కి వచ్చారా? నాకు సరిగా జ్ఞాపకం లేదండి. అలెక్స్ని పిలవమంటారా? ఆదిబాబు శరభయ్య గారేనండి. వచ్చారండి. అల్లరి చేయకుండా ఆ విషయం కోర్టు వారితో చెప్పండి. ఆ రోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నన్ను అడగడానికి వచ్చావు? ఇంతకు ముందే నీకు 1,00,000 సార్లు చెప్పాను, మళ్ళీ నా గడప తొక్కొద్దని. నీ శరీరంలో ప్రవహించేది చిమ్ము నెత్తురా లేక బురద? అయినా నీకు సిగ్గు లజ్జాభిమానం ఉంటేగా. నువ్వు తినేది అన్నమా లేక గడ్డ? గోపాలం, అవసరం ఉండి వచ్చాం కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. పైగా రక్త సంబంధం పొచ్చు కొడతాను రాస్కెల్. రక్త సంబంధమా? ఆ మాట నందుకు నిన్ను షూట్ చేసి పారే. రాజశేఖరం,
వీళ్ళని మెడపట్టి కంటే లేకపోతే మద్దతు చేస్తాను. అంత గాజులు తొడిగించి ఎవరు కూర్చోలేదయ్యా. అన్నయ్య అదండి జరిగింది. గోపాలకృష్ణ మాటలకు బాధపడ్డ శరభయ్య ఒక ప్లాన్ ప్రకారం గోపాలకృష్ణ దారుణంగా హత్య చేయించాడు. దిస్ ఇస్ టూ మచ్ యువర్ ఆనర్. ఆవేశంలో మనం 1,00,000 సార్లు చంపేస్తాం, నరకేస్తాం అనే పదాలు వాడొచ్చు. అంత మాత్రాన నిజంగా నా క్లయింట్ హత్య చేశాడంటే మూర్ఖత్వం. మై డియర్ లర్నెడ్ ఫ్రెండ్, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను ప్రవేశపెడతాను. యూ ప్లీజ్ రిలాక్స్. చూడండి సుబ్బారావు గారు, మీకు తెలిసిన విషయం వివరంగా చెప్పండి. అర్జెంటుగా సంతకం అవసరం వచ్చి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను రాత్రి. అప్పటికే బయలుదేరిపోతున్న ఆయన ఇంటికి రమ్మన్నారు. నేను బయలుదేరాను, కానీ దారిలో మన గోపాలకృష్ణ బాబురా, పాపం చంపేయండిరా. డబ్బు అడిగినంత మాత్రాన్ని నా పీక పట్టుకున్నాడురా. అందుకే ఈ శుభకార్యం చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయం. మెల్లిగా వెనక్కి పోనీ బాబు. అలెక్స్. ఎస్ సార్. సెక్షన్ 1989 ప్రకారం నా భుజం మీద చేసిన ఈ అమ్మాయిని ఏం చేయాలి? మ్యారేజ్ సార్. క్యారీ ఆన్. అవును, ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు? ఒరేయ్, ఇట్రారా. ఏంటి? ఒక్కసారి నువ్వు నాలుక అను. ఎందుకు? నువ్వు డాక్టర్వా? కాదురా, స్టాంప్ పండించుకుందామని. సరే. నేను అనుకున్నా స్విచ్ చేసామంటే నా పుచ్చి ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను, అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో, నువ్వు అంటాడా?